ద్వారకామణిలో దొంగతనం జరగడం మీకు తెలుసు? తెలిసిందండి, మనకు తెలుసు కూడా. అది మన జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు మాట్లాడేప్పుడు చిన్న దొంగతనం 9 డాలర్లు 70,000 ఏదని చెప్తాం. 9 డాలర్లు 70,000 రూపాయలు వస్తానంటే అదే దేవుడికి ఉండిలో కనీసం ₹1 దొంగతనం జరిగినా సరే దొంగతనం కింద వస్తుంది. 100 రూపాయలు జరిగిన ₹100 దొంగతనం కింద వస్తుంది. ₹1,00,000 జరిగిన ₹1,00,000 దొంగతనం అంటే ఆయన లక్షలు దొంగతనం చేసినాడు. అది లెక్కలు రాదు ఆయనకి. ఈ మామూలుగా ఈ చిన్న దొంగతనం చేసిన వాళ్ళకి ఆయనకి ఒక చిన్న దీంతో సమానం వాసన చెప్పాలని. అలాంటి ఒక మాజీ ముఖ్యమంత్రి అయి కూడా అసలు ఇలాంటి మాటలు మాట్లాడడం ఆయనకి ఎంత సిగ్గుసేట్ అంటే రాష్ట్రం మొత్తం ఒక వింతగా చూస్తున్నారు ఆయన్ని. అసలు దాంట్లో లడ్డు విషయం గురించి ఏదో లడ్డూలు ఏదో జరగలేదని చెప్పి, అరే రిపోర్ట్ అంత క్లియర్గా చూపిస్తుంటే లడ్డు జరగకపోవడానికి కారణం ఏంటి? అసలు రాష్ట్రం మొత్తం జరుగుతుంది తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు. రాష్ట్రంగా దేశ వ్యాప్తి కూడా ఉలిక్కిపడింది తిరుపతి లడ్డు గురించి. అలాంటిది కూడా ఒక చిన్న ఏదో జరిగింది అంటాడు తప్ప తప్పు అయిపోయింది మాది అని సరే ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకున్నా కూడా అంటలేదు. ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడొచ్చు. అసలు ఆయనే పెద్ద దొంగ కదా, రాష్ట్రం మొత్తం దోచేసాడు. ఇంకెక్కడ సమాధానం చెప్తారు చెప్పండి? ఒక దొంగకు సపోర్ట్ చేస్తున్నాడు తప్ప ఆ దొంగతనం జరిగింది తప్పని చెప్పి ఒప్పుకోవట్లేదు కదా. ఒప్పుకోవట్లేదు ఆయన అసలు. ఎందుకంటే ఒక దొంగ సపోర్ట్ చేయడం తప్ప మామూలు వ్యక్తి అయితే ఎవరు సపోర్ట్ చేయరండి. అసలు ఆయన చిన్న రూపాయినా సరే దేవుడి హుండీలో వెంకటేశ్వర స్వామి దేవుడి హుండీలో రూపాయినా సరే ₹10 సరే 50,000 సరే 1,00,000 ఏదైనా సరే దొంగతనం అండి. అది మాత్రం చాలా తప్పండి. అది ఇక ఆయన నిజంగా అనకూడదు కానీ ఎందుకులేండి, వాళ్ళు అసలు ఎల్కేజీ తక్కువ యూకేజీకి ఎక్కువ అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. వాసన చెప్పాలంటే వాళ్ళ రాజకీయ నాయకులను చెప్పుకోవడం కూడా మాకు సిగ్గు ఉంది అసలు.